హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్రౌండర్ చింటూ. ఈరోజు అయితే మనం శంకరగుప్తం బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. దీన్ని పడమటిపాలెం బీచ్ అని కూడా అంటారు. ఇది ఈస్ట్ గోదావరిలో ఉంది. సో ముందు అయితే మనం అసలు ఈస్ట్ గోదావరి అంటే కోనసీమ అయింది కదా ఇప్పుడు. సో కోనసీమ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత బీచ్కి అయితే వెళ్దాం. నమస్కారం ఎల్లరికూ వణకం. మా బ్యాచ్ అంతా కలిసి ఇప్పుడు మేము బయటికి వెళ్ళబోతున్నాము. బుడ్డి జాగ్రత్త, దయ్యాలు ఎత్తుకుపోతే వచ్చి నిన్నే చూడండి. దట్టమైన పొలాలు, అడవుల్లోకి ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం మనం. దీని లోపలికి ఒకే ఒక దారి ఉంది, అదేంటో చూసి యా బాబాయ్ పెళ్ళికి అప్పుడు నా ఫోన్ ఇదే, నా సన్నీ కాదు కదా, అందుకే అప్పుడు సరిగ్గా రాలేదు. అప్పుడు ఆ వ్లాగ్లో చూడండి గైస్, ఇదంతా ఉంటుంది మీకు. ఇప్పుడు చూపిస్తున్నది అంతా కూడా ఊరి పేరు ఏంటంటే గూడపల్లి. నేను లాస్ట్ టైం బాబాయ్ పెళ్ళి అని చెప్పేసి ఒక వ్లాగ్ పెట్టాను. దానిలో ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసాం. కాకపోతే అప్పుడు నా కెమెరా అనేది కొంచెం లో క్వాలిటీ, కానీ బాగానే తీసాను అప్పుడు కూడా. ప్లేసెస్ అన్నీ చాలా బాగుంటాయి. కొబ్బరి చెట్లు ఎక్కువ, ఇటు పొలాలు కానీ అంతా గ్రీనిష్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళినా సరే ఒక హాఫ్ అన్ అవర్లో బీచ్కి అయితే రీచ్ అయిపోతాము. కానీ పొలాల్లో ఉంచి అట్లా ఇట్లా వెళ్ళాలేసి అంటున్నారనమాట. అందుకే మనం కారులో వెళ్తాము. ఇక్కడ మొత్తం చూసేసిన తర్వాత బీచ్కి మనం వెళ్ళబోయే బీచ్ దగ్గరికి ఎవరు పెద్దగా ఎక్కువగా రారు. బికాస్ అది బీచ్ అంటే జస్ట్ ఒక సముద్రం అంతే, కానీ అక్కడ అందరూ ఆడుకోవటం అట్లా ఏం ఎక్కువ ఉండదు అనమాట. మహా ఉన్నా సరే ఒక 10 నుండి 20 మంది లోపలనే ఉంటారు. దీని లోపల ఉంటాయి. ఏముంటాయి? ఇది ఒక చిన్న పాండ్ అంతే, ఇంకా డెవలప్ కూడా అవ్వలే. ఈ పాండ్లో ఏం పెడతారు? లోటస్ అయ్యే పెరుగుతాయి, ఏం బెటర్. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇలాంటి పాండ్స్ అయితే లేవు, కానీ ఇప్పుడు అక్కడక్కడ ఒక 3-4 అయితే తీశారు. ఇట్లా ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు. ఇంకా లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి అందరం ఒక 2 ఫోటోలు అయితే దిగాము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్రతి దానిలో డీపీస్ మళ్ళీ ఇవే ఉంటాయి. ఒక ఫోటోషూట్ తీసుకున్నాము. ఒక్క ఫోటోషూట్ అనుకోకండి, ఏదో జస్ట్ నార్మల్ కెమెరాలో 4 ఫోటోలు తీసుకున్నాం అంతే. సో మీరు చెప్పండి, మీ సనీ, టెల్ మీ, నాకైతే యూ వాంట్ టు సే సంథింగ్ కంఫర్టబుల్ విత్ దట్? పదండి వెళ్దాం. ఓకే తీరా. మరి పడిందంటే నీ పని చెప్తాను. కెమెరాకే పెట్టాడు చెయ్యి. కెమెరా గదిటి పెట్టాలి, అట్లా పట్టుకోవాలి. పదా, నాకే వ్లాగ్ తీయటం రాదు, సన్నీ గడికి నేర్పుతున్నాను. తుప్పల్లోంచి వెళ్ళిపోకరా సన్నీ. రండి గైస్, సన్నీ ఎవరైనా ఉన్నప్పుడు కాస్త బ్రెయిన్ మనకు అట్లా ఏమవుతులే. ఒక బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కొంచెం ఇటు. టూరిస్ట్ ఫ్యామిలీ ఏమంది. ఇవన్నీ పొలాలే ఫ్రెండ్స్. ఇటు చూడండి, వచ్చారు కట్టారు. ఒకసారి ఇదంతా చూడండి, స్లోగా తిప్పాల. ఆపండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. మీరు బుడ్డి యూట్యూబ్ ఛానల్ వీళ్ళు ఏదో కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టారనమాట. అలాగే మా ఛానల్ కూడా స్టార్ట్ చేశా. ఇంకా చూడండి, ఇంకా మా సన్నీ ఇక్కడ నుంచి వెళ్ళే వరకు ఒక రండి ఫాస్ట్గా. చింటూ బ్రో ముందే వెళ్ళిపోతున్నాడు. చూడండి, వీళ్ళందరూ బాగా వెనకాల వస్తున్నారు. హియర్ మా అక్క ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు అరిగోండి మా అక్క ఫ్రెండ్స్. స్వీటీ మీ ఫ్రెండ్స్ అంటే స్వీటీ ఎంత మాట అన్నాడు చూసావా నిన్ను. నువ్వు కౌంటర్ ఇవ్వు స్వీటీ, కౌంటర్ ఇవ్వు. నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ సెట్ అవుతారు. నీ 10th క్లాస్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అయ్యారా? నాకు అక్కలు అవుతారు. అవమానిస్తున్నాడే. ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అసలు నాకు తెలుసా? అసలు మీ ఫ్రెండ్స్ నాకు తెలుసా? అలాగే మీ ఫ్రెండ్స్ కూడా నాకు తెలియదు, చూసి గుర్తుపట్టా. అక్కడ ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు. సర్లే, తుప్పల్లో వెనకరండి పావులు. వాళ్ళు ఎవరో మేకప్ వేసుకోలేదు, ఈవిడ మాత్రం ఫుల్ మేకప్ వేసుకున్నారు. ఏం చేసా వాటిని దూరంగా ఉన్నాయిగా.
చూడు ఊపినే స్ట్రక్ అవుతుంది కెమెరా. శంకరగుప్తం వెళ్ళిపోతున్నాం. శంకరగుప్తం వెళ్ళిపోతున్నాము స్వీటీ అండ్ నేను అండ్ ఆర్ ఫ్యామిలీ. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో బీచ్ చూద్దాం. శంకరగుప్తం బీచ్కి రండి. రావాలి మరి. నాకు వచ్చేది మర్చిపోయినా ఏంటమ్మా? ఏం కాదు. లేదు ఇప్పుడు అమ్మోరు ఇంకా మేమైతే రిలేటివ్స్ ఇంటికి వచ్చాము. అక్కడ నుండి అయితే బీచ్ చాలా దగ్గర, అందుకే ఇక అక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. మీరు ఇంకా ఈ రీజియన్ లో ఎక్కడ చూసినా సరే మీకు ఫుల్ కొబ్బరి చెట్లు అవన్నీ అయితే కనపడుతున్నాయి కదా. కానీ రోడ్ అయితే మొత్తం మామూలుగా రాళ్ళ రోడ్ అట్లా ఉంది. సిమెంట్ రోడ్ కానీ లేదంటే తార్ రోడ్ కానీ ఏం లేదు. అందుకే మాకు ఇయ్యాల జంపాలా అవుతుంది. మేము డిక్కీలో కూర్చున్నాం కదా. బీచ్కి వెళ్తున్నాం అనే కానీ చుట్టూ అసలు జనాభా లేరు. అందుకే కొంచెం హారర్ మూవీ వైబ్స్ అయితే వచ్చాయి అవన్నీ చూస్తుంటే. అండ్ యూనో గాయస్, మనం ఎక్కడికి వచ్చామంటే శంకరగుప్తం పడమటిపాలెం బీచ్ అంటారు అనమాట దీన్ని. ఇక్కడికైతే వచ్చాము మనం. ఇసుక చూడండి. అవును, చాలా దూరం ఉంది. మీకు సౌండ్ కూడా చాలా పెద్దగా వస్తాయి ఇక్కడ అలలు. ఆ సౌండ్స్ ఇక్కడ వినపడుతున్నాయి. ఎవ్వరు ఉండరు ఇక్కడ, నిశ్శబ్దమైన బీచ్ ఇది. స్వీటీ జాగ్రత్తగా రామ్మా. స్వీటీ మనకి ఎదరికెళ్ళి తీస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వచ్చారమ్మా సామి. ఇప్పుడు వెళ్తుంది బీచ్కి. తర్వాత పాలెంలో బోట్ రైడింగ్ పెట్టారండి. అదే బైక్ బోట్ రైడింగ్. హలో. అన్నీ మట్టి దెబ్బలు వచ్చినాయి అంటే నీళ్ళు ఇక్కడ కొట్టుకొచ్చినాయా ఏంటి? రాత్రి అయితే మాత్రం ఫుల్గా వస్తాయి వాటర్. ఏంటి ఇక్కడికి? పెద్ద పెద్ద అలలు. ఇక్కడికి వస్తాయి రావో తెలియదు కానీ ఈవినింగ్ అయితే మాత్రం చాలా పెద్ద అలలు వస్తాయని అంటా ఉంటాను. వరదలు కానీ సునామీలు కానీ కానీ అంటే వర్షం పడింది కదా నిన్న, అందుకని అయ్యి ఉండొచ్చు మేబీ. ఏంటి అది? కాసేపు సైలెంట్గా ఉండండి. ఆ ఓవర్ సౌండ్ నేనండి. ఎంత గట్టిగా రే. మామూలుగా వైజాగ్ కానీ బీచెస్ ఉంటాయి కానీ ఇంత సౌండ్ అంత దూరం నుండి వినిపించవు. మనకు ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నుండి వినపడుతున్నాయి ఉన్నాయి ఇంత గట్టిగా. అసలు మనం అక్కడెక్కడో ఉన్నాం. ఇక్కడ పావులు గేదెలు కూడా వచ్చినాయి. అవి వెళ్ళవు లోపలికి తెలుసా? ఇదిగో అదే అంటే అంతెందుకు, మన స్వీటీ వస్తుంది. అది నిజమే. బుడ్డి కూడా వస్తుంది. అదే నిజమే నిజమే. మీ అన్నయ్య అనమన్నాడు ఫ్రెండ్స్. మీరు అన్నారు ఫస్ట్. మీ అన్నయ్య అనమంటేనే మేమిద్దరం జిరాఫీస్ కదా సార్. పొడుగున్నాం కాలకంటే జింక. లయన్స్ టైగర్స్ వా బుద్ధిగా చదువుతానే కిలోమీటర్ దూరం పరిగెట్టిద్ది. మనకి దూరం నుండి చూస్తుంటే ఇది ఒక మండపం టైప్, ఒక స్టేజ్ టైప్ అయితే కనపడింది. అందుకే ఏంటి పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఏంటి, లేదంటే పూజలు చేస్తారా ఏంటి అనుకున్నాం. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే అది ఒక సమాధి టైప్ అయితే అనిపించింది. ఏం చేయాలి? స్టేజ్ శుభ్రం చేసుకునేది కాదు, తిన్నాయన్నీ వేస్తారుగా. సమాధి మొర నాకు తెలుసు అది కాదని. చాలా తక్కువ డాడీ వాళ్ళు చూడు అక్కడ నుంచి చూస్తూనే ఉన్నారు మనల్ని. బుల్లెట్ బైక్ ఎక్కడ వరకు ఎందుకు తెచ్చారు? రౌండ్ లేసి వీడియోలు తీసుకోవడానికి.
పట్టుకొని వేసుకుంటాను. Bye, Sankar Guptam Beach. I don't know when will I come back to you. ఓకే ఓకే. జాగ్రత్త చెప్పండి, గమ్ముని ఎదరకొడిపోతారు. మూమెంట్ ఇక్కడ సన్నీని కాకుండా స్వీటీ నేనైతే వెనకాల కూర్చున్నాము. డిక్కీ కారులో డిక్కీ ఓపెన్ చేసి ఉంది. ఎందుకంటే మేము అక్కడ బీచ్కి వెళ్ళి వచ్చాం కదా, కాళ్ళు అయితే కడుక్కుని అలా పెట్టేసాము ఆరుతుంది అనేసి. అందుకే సన్నీ అయితే ఏడుస్తున్నాడు అక్కడ కూర్చుంటా నేనని. ఇవన్నీ హిడెన్ బీచెస్ కాబట్టి ఆ ఏరియాస్లో ఉండే వాళ్ళకైతేనే తెలుస్తుంది. కానీ మనకి టూరిస్ట్గా వచ్చినా సరే అంటే మ్యాక్సిమం రాము, ఎందుకంటే ఇవంతా ఫేమస్ ప్లేసెస్ కాకపోయినా ఒక ప్రశాంతమైన ప్లేస్ అనమాట. అందుకే వీడియో ఖచ్చితంగా అంటే ఈ రోడ్లో వెళ్తుంటే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ కూడా మీకు రావడం కోసం ఇప్పుడైతే తీసాము. ఇందాక ఒక మాట చెప్పాను ఏంటంటే మొత్తం మట్టి రోడ్డే ఉందని, కానీ కాదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది ఏంటంటే కొంచెం దూరం మనకి తార్ రోడ్డు కూడా వేశారు. ఇక్కడ అన్ని సర్వేపల్లి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ అయితే ఉంటాయి. మీకు ఇప్పుడు ఇది చూస్తుంటే ఒక ప్రాపర్ నాస్టాలజియా, ప్రాపర్ విలేజ్ స్టైల్, అలాగే కేరళ స్టైల్ మీకు అనిపిస్తుంది అనమాట. హౌసెస్ కానీ ఆ స్ట్రీట్స్ కానీ అవన్నీ. సో అందుకే మా స్వీటీ ఎప్పుడు కేరళ వెళ్దాం అన్నప్పుడల్లా ఇటు తీసుకెళ్తాము. ఎందుకంటే ఇవి కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఇంకా దాని ఫీలింగ్ చూడాలి ఇది కేరళ ఏంటి అనేసి. ఊతే పాప ఊతే ఊతే పాప ఊతే. నేనేం ఫోన్ చూడట్లా, పట్టుకునే ఉన్నా గట్టిగా. అడు చూడాలి కొడతాను. మీ మమ్మీకి చెప్పంలే ఆల్కహాల్ తాగిందని. మీ మమ్మీకి చెప్పం. పంగు వచ్చినప్పుడే తాగేది. ఈ ప్లేస్ అయితే నాకు మెమరీస్తో పాటు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అందరూ చూడాలి అనేసి వీడియో అయితే పెట్టాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటే మరిన్ని వీడియోస్ ముందు మళ్ళీ కలుసుకుందాం.